ఈ ప్రేమించుకోవడం కరెక్ట్ కాదు రవి. అయినా నేను ప్రేమించలేను రవి. ఏ ఆల్రెడీ ఎవరు నేను ప్రేమిస్తున్నావా? కన్ఫామ్ గా మన ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయి ఉంటాడు. రోజు నీ టెక్స్ట్ బుక్ అయినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అయ్యో అది కాదు రవి, ఆయన నాకు అన్నయ్యతో సమానం. ఓ అలా అయితే పర్లేదు. మరి నీ ప్రాబ్లం ఏంటి? ఈ ప్రేమించుకోవడం నాకు సెట్ కాదు. ఏ? ఎందుకంటే మా ఫ్యామిలీ దానికి ఒప్పుకోదు. అందుకే నన్ను మర్చిపో రవి. చదువునైనా ఈజీగా మర్చిపోతానేమో గానీ ప్రేమించడం ఆయన ఎలా మర్చిపోతాను? అలా అనకు సుజాత. నువ్వు ఓకే అంటే మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుని పిల్లల్ని గాని లైఫ్ అంతా చాలా పెద్దగా ఊహించుకున్నాను. అది జరగదు రవి. జరగవా? ఏంటి పెళ్ళా పిల్లలా? పెళ్ళి. అయితే పిల్లలు ఓకేనా? సారీ, అదైతేనే కదా ఇది అయ్యేది. చూడు సుజాత, కాసేపు ఫ్యామిలీ అంతా పక్కన పెట్టు. నేనంటే నీకు ఇష్టమా లేదా? నువ్వంటే నాకు కూడా ఇష్టమే రవి.